ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఈ వచనాన్ని రెండు భాగాలు చేసుకుంటే ఈ రెండు భాగాలకు మధ్యలో ఒక లింక్ ఉంటుంది, కనుక అనే మాట కదండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఈ పని చేస్తున్నాడు. దేవుని ప్రేమ కొద్ది కాలం ఉండేదో, లేకపోతే ఒక సమయంలో మనల్ని ప్రేమించేవాడో, ఏదో ఒక సందర్భంలో మనల్ని ఇష్టపడేవాడో కాదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అక్కడ, హీ లవ్డ్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ అని ఉంటుంది. లవ్డ్ అనే మాటను చూస్తాం అక్కడ. లవ్డ్ అంటే పాస్ట్ టెన్స్ వాడుతూ ఉన్నాడు. ప్రేమించేశాను, దేవుడు మనల్ని ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు అంటే ఆయన ఇంకా ప్రేమించడానికి ఏమీ లేదు అని. ఎంతగా మనల్ని ప్రేమించాడో అంతగా ప్రేమించేశాడు. ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు? మనమేదో మంచివారముగా జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాల. మనమేదో గొప్పవారమని, అర్హత కలిగి ఉన్నవారమని ఆయన మనల్ని ప్రేమించాల కదండి. కానీ ఆయన మనల్ని ఆల్రెడీ ప్రేమించేశాడు. అయితే ఎప్పటి నుంచి అని అంటే మనం చూస్తాము, ఆదికాండంలో 1వ అధ్యాయంలో చూసుకున్న 26వ వచనంలో ఆయన మనల్ని ఆయన స్వరూపముల్లో చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాము, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనలో, క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటి నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే, నీవు నేను మనం ఈ లోకంలోకి రాకముందు నుంచే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన స్వరూపములో చేసుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యేసులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయనకు తెలియదా మనం ఎలాంటి వారమో, ఎలాంటి జీవితము జీవించే అవకాశం ఉందో? ఆయనకు సమస్తము తెలుసు. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. మన ప్రవర్తన ఏంటో తెలుసు, మన జీవితం ఏంటో తెలుసు. ఆయనకు ఎంతగా మనం వ్యతిరేకంగా జీవించే అవకాశం ఉందో, జీవిస్తామో, ఎంతగా తిరుగుబాటు చేస్తామో తెలుసు ఆయనకి. తెలిసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత అద్భుతమైన ప్రేమ అండి! ఎంతగా ప్రేమించాడు అని అంటే, ఆనాడే క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాలని అనాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల అని రాయబడింది. మన ప్రవర్తనను బట్టి ఆయన ముందుగానే ప్రణాళిక సిద్ధపరచుకున్నాడు. మన జీవితం ఏంటో, మన తప్పిపోయే జీవితం ఏంటో, మన తిరుగుబాటు స్వభావం ఏంటో ఆయనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ శాశ్వతమైన ప్రేమ, మనము పుట్టక ముందు నుంచి మనము చనిపోయేంత వరకు కూడా ఆ ప్రేమలో మార్పు లేదు కదండి. అలాంటి దేవుణ్ణి నువ్వు నేను మనము కలిగి ఉన్నాం. శాశ్వతమైన ప్రేమ అది. కాబట్టే కనుక ఆయన ప్రేమించాడు కాబట్టే విడువక నీ పట్ల, నా పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కదండి. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన విడిచిపెట్టట్లా. ఏమవుతుంది విడిచిపెడితే కదండి? ఆయన చేయి పట్టుకునే ఉన్నాడు మనల్ని. ఆయన మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు. ఏమవుతుంది విడిచిపెడితే? కనుక విడువక అనే మాట రాయబడింది. కనుక విడువక. ఎందుకు ఆయన విడిచిపెట్టట్లేదు? ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక తండ్రి తన 3-4 సంవత్సరాల కుమారుణ్ణి లేకపోతే కుమార్తెను షాప్కి తీసుకొని వెళ్తూ ఉన్నాడు.
చేపట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుమారుడు చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదండి. సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ పిల్లోడిని నడుచుకుంటూ పోతున్నప్పుడు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాటి మాటికి చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డాడీ నేను వెళ్తాను, నేను ముందుగా వెళ్తాను. కానీ కుమారుని చేయి మాత్రం తండ్రి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. కానీ మాటి మాటికి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుని సరే అని చెప్పేసి చేయి వదిలేస్తాడు. వదిలేస్తే ఆ ఆనందము, ఆ మొహంలో సంతోషము, ఎంతో సంతోషంతో తండ్రిని ఒక్కసారి చూసి తండ్రి కంటే ముందుగా వెళ్ళడానికి, నడుచుకుంటూ ముందుగా వెళ్ళడానికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొద్దిగా దూరం వెళ్ళేసరికి ఎక్కడనో ఒక కుక్క మురుగుతూ ఉంటుంది. ఆ కుక్క సౌండ్కి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చేస్తాడు. ఆ తండ్రి కుమారుణ్ణి డాడీ ఎత్తుకో అంటే ఎత్తుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? తండ్రి కుమారుని చేయిని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. విడిచిపెడితే ఏమవుతుందో తండ్రికి తెలుసు. అక్కడ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే కుక్కలు ఉండవచ్చు. కుమారునికి ఏదైనా హాని కలిగే అవకాశం ఉంది. కానీ కుమారుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కనుక విడువక కృప చూపిస్తున్నాడు అని చూశాం. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చేయి పట్టుకొని ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని గమనిస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే సమస్య ఏంటి అని అంటే మనమే విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. విడువక అంటే తండ్రి విడిచిపెట్టట్లా. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ముందుగానే ప్రేమించేశాడు. అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ కుమారుడు ఏం చేస్తున్నా అంటే నేను వెళ్ళగలను, నేను నడవగలను, నేను చేయగలను, నాతో అవుతుంది, నా జ్ఞానం సరిపోతుంది, ఇది నాకు సాధ్యమే, నేను చేయలేనా, నా వలన కాదా? ఇలాంటి ఆలోచనలతో మనిషి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే తండ్రి చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. విడిచిపెడితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కుక్కలు వస్తాయి, అపవాది వస్తాడు, శత్రువు వస్తాడు, ఆపద జరిగే అవకాశం ఉంది కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరిస్థితి మనది కాదా? ఎన్నిసార్లు ఆయనకు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేశాం. అది కారణం ఏదైనా కావచ్చు, అది రీజన్ ఉన్న కారణమే కావచ్చు, రీజనబుల్ రీజన్ అయి ఉండొచ్చు. కానీ దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాం. చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ తండ్రి అలా ఉండడానికి ఇష్టపడట్లా. తండ్రికి ఖచ్చితంగా తెలుసు శత్రువు ఉంటాడు, అపవాయం ఉంది, అపవాది ఉన్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ శాశ్వతమైనదండి. నిన్ను నన్ను మనల్ని ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఆయన ప్రేమలో ఏమాత్రము మార్పు లేదు. మనమే విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని ఒకరు కంట్రోల్ చేయడము మనకి ఇష్టం ఉండదు. ఒక కట్టుబాటులో జీవించడము మనకి ఇష్టం ఉండదు. ఒక బౌండరీలో జీవించడము మనకి ఇష్టం ఉండదు. కానీ ఆయన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో మనకు అర్థం కావాలి. ఆయన చెయ్యి విడిచిపెడితే ఏమవుతుందో మనకు అర్థం కావాలి. ఆ తండ్రి చెయ్యి విడిచిపెట్టినప్పటికీ కుమారుని మీదనే తన కనుదృష్టి ఉంది అన్న విషయం మర్చిపోకూడదు. కుమారుణ్ణి చూస్తూనే కుమారుని వెనక వెళ్తూ ఉంటాడు కదండి. చేయి విడిచిపెట్టినంత మాత్రాన ఇంటికి వెళ్ళిపోతే నా చేయి విడిపించుకుంటావా అని చెప్పేసి తను ఇంటికి వెళ్ళిపోడు. ఆ కుమారుని నడి రోడ్డు మీద వదిలిపెట్టి కుమారుని వెనకంబడే వెళ్తూ ఉంటాడు. ఆ కుమారుని చూస్తూనే వెళ్తూ ఉంటాడు. మనము చేయి విడిపించుకున్నా కూడా మనం గమనించాల్సింది తండ్రి నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లా.
కావాలనే ఒకవేళ ఆయన సమస్యలోకి మనల్ని అనుమతించి ఉండొచ్చేమో. ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడు? తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడు తెలుసుకోవాలని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విడిచిపెట్టాడు. తర్వాత ఏమైంది? తిరిగి తండ్రి వద్దకే వచ్చాడు. ఇప్పుడు తండ్రి వద్ద ఎక్కడున్నాడు? ఎత్తుకున్నాడు తండ్రి కుమారుణ్ణి. తనతో పాటు నడుస్తున్న కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తన చంకలో ఉన్నాడు కదా. ఆ కుమారుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని చంకలో అట్లాగే ఇప్పుడు దిగమంటే దిగనే దిగట్లా ఆ పిల్లాడు. ఇక దిగడు. ఎందుకు? ఆల్రెడీ అనుభవించాడు ఏం జరుగుతుందో, ఏ పరిస్థితులు వస్తాయో. ఇది జరగాలి మన జీవితంలో. అననుకూల పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనము చేతిని విడిచిపెట్టుకొని ఆయనకు దూరంగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మన జీవితంలో గమనించిన వాడే మారు మనస్సు కలిగిన వాడు దేవునికి ఇష్టంగా దగ్గరగా జీవించే అవకాశం ఉంది. కుమారుడు ఇప్పుడు తండ్రి ఒళ్ళో ఉన్నాడు. తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఇది జరగాలండి మన జీవితంలో. ఎలా వెళ్తున్నాం? మన జీవితం ఎలా వెళ్తుంది? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నాం? మనం తండ్రికి దగ్గరగా జీవిస్తున్నామా? దూరంగా జీవిస్తున్నామా? విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఆయన చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నావేమో, విడిచిపెట్టాలి. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, ఒకవేళ శత్రువు వస్తే ఆ శత్రువు నుంచి కాపాడడానికి ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. అయితే చేయాల్సింది ఆయన వైపు తిరిగే ప్రయత్నం, పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి కుమారుడు ఏ విధంగా అయితే వచ్చాడో ఆ విధంగా రావడానికి. నా చేయి విడిపించుకున్నావు కదా, నేను నిన్ను దగ్గరికి రానివ్వను, నేను నిన్ను ఎత్తుకోను అని అంటాడా తండ్రి? అననే అన్నాడు. తండ్రి ప్రేమ అలాంటిది, శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఆయనకి ఎంతగా తిరుగుబాటు చేసినా, ఆయన నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసినా ఆయన నిన్ను మాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదు. తప్పిపోయిన కుమారుని పరిస్థితి అదే కదండి. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తినంతా నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ సుఖం లేదు, నాకు ఇక్కడ ఆనందం లేదు, నేను ఉండలేకపోతున్నాను నీ దగ్గర, నేను వెళ్ళిపోవాలి, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి. ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తనకున్న వ్యసనాలను బట్టి, తనకున్న ఆలోచనలను బట్టి. ఒకరు కంట్రోల్ చేయడము ఇష్టం లేదు. తండ్రి ఆజ్ఞల్లో జీవించడము ఇష్టం లేని వాళ్ళు తండ్రికి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. తండ్రి చిత్తంలో జీవించకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకు? మనల్ని ఆకర్షించేవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. తండ్రి చేతిని విడిపించుకునే లక్షణాలు లేకపోతే అవకాశాలు ఈ లోకంలో బోలెడన్ని ఉన్నాయి. మనల్ని అట్రాక్ట్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఆ పిల్లవాడికి కుక్క రాకపోయి ఉండొచ్చేమో, కానీ చుట్టుపక్కల ఐస్ క్రీమ్ బండి కనిపించవచ్చు, లేకపోతే ఏదో ఒక షాప్ కనిపించవచ్చు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అట్రాక్ట్ చేసే అవకాశము, పరిస్థితులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. మనము కూడా మన జీవితంలో మనము ఆయన చేతిని విడిపించుకుని వెళ్ళే అట్రాక్ట్ చేసే విషయాలు చాలా ఉండొచ్చు. అది యవనస్తులే కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళే కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళే కావచ్చు, ఇంకొక పరిస్థితుల ద్వారా కావచ్చు. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశము, ఆయన చేతిని విడిపించుకునే అవకాశము చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎన్ని ఉన్నాయి చూడండి. ఆశలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ ఆశ మనల్ని ఆయన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఆయనకు దూరంగా జీవించడానికి మనల్ని బలవంతం చేస్తుంది. అయితే చేయాల్సిందేంటి? అర్థం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తనకున్న ఆలోచనలు, తండ్రి కంట్రోల్లో ఉండడం ఇష్టం లేదు. ఎందుకు? ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు, అలా వద్దునన్నా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం ఇష్టం లేదు, కంట్రోల్లో ఉండడం ఇష్టం లేదు. వెళ్ళిపోయాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. చేతిని విడిచిపెట్టాడు తండ్రి. ఎందుకు? ఇష్టం లేకనా? కాదు.
తనకు అర్థం అవ్వాలని, కుమారునికి తెలియాలని. ఆ క్షణము నుంచి కుమారుడు ఏ రోజైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఆ క్షణము నుంచి తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు, నా కుమారుడు వస్తాడు 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 అని. దేవుడు కూడా మన కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని తప్పులు చేసినా, ఏ పరిస్థితిలో మన జీవితాలు ఉన్నప్పటికీ ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. వస్తాడు వస్తాడు వస్తాడు. ఎలా చెప్తున్నాం వస్తాడు అని? ఆయనకి ఎలా తెలుసు కుమారుడు వస్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు వస్తాడు అని? ప్రతిరోజు చూస్తున్నాడు కాబట్టి, నా కుమారుడు వస్తాడని ప్రతిరోజు గమనిస్తున్నాడు కాబట్టి కుమారుడిని చూడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదండి. తండ్రి చేసే పని ఇది. ఆయన ప్రేమ మన జీవితాలలో ఎలా ఉందో అర్థమైతే ఆయన ప్రేమను మనం రుచి చూసినప్పుడు ఆయన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేయం. కుమారునికి బుద్ధి వచ్చింది, తండ్రి ఇంట్లో నాకు క్షేమం ఉంది, అనేక మందికి ఆహారం అక్కడ దొరుకుతుంది, అర్థమైపోయింది. ఎక్కడ అర్థమైపోయింది? ఆజ్ఞలలోనే, తండ్రి ఆజ్ఞలలోనే క్షేమం ఉంది, తండ్రి కట్టుబాట్లలోనే క్షేమం ఉంది, తండ్రి కనుసన్నలలోనే క్షేమం ఉంది కదండి. ఇది అర్థం కావాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాలు మనకు భయం కొలిపేవిగా లేకపోతే మనల్ని బాధ పెట్టేవిగా ఉండవండి. అవి మన క్షేమం కొరకే కదా. అదేదో మనల్ని కంట్రోల్ చేస్తుందని, అది మనం చేయాల్సిన పనులు చేయకుండా చేస్తుంది, దేవుని చిత్తం చేయకుండా చేస్తుంది, సంతోషంగా జీవించకుండా చేస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. అలా వెళితే, అలా జీవించే ప్రయత్నం చేస్తే, నీ ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే ఏమైపోయాడు తప్పిపోయిన కుమారుడు? పందులు తినే ఆహారాన్ని తినడానికి సిద్ధపడ్డాడు. ఈ స్థితి వస్తుంది ఆయన నుంచి దూరంగా వెళ్తే. తండ్రికి తెలుసు కాబట్టే విడువక మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆలోచన చేద్దాం. నిన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టలా, నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో. ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేయి. పరిగెత్తుకుంటూ రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కౌగిలించుకున్నాడు, అక్కున చేర్చుకున్నాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఆ కుమారుని ఎత్తుకున్న తర్వాత కిందికి దిగడానికి ఇష్టపడట్లా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ తప్పు చేస్తాడా? తప్పు చేయడు. ఎందుకు? అనుభవించాడు. దూరం వెళ్ళిపోతే ఏమవుతుందో అనే అనుభవించాడు. అర్థమైపోయింది. ఈ విషయం జరగాలి మన జీవితంలో కూడా. మన కష్టాల గుండా వెళ్తున్నామేమో, శ్రమల గుండా వెళ్తున్నామేమో, వేదనల గుండా వెళ్తున్నామేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో. ఆ స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మనం? తండ్రి ఎదురు చూస్తున్నాడు నీ మాటలు వినడానికి, నీ సమస్యలు వినడానికి, నీ పరిస్థితులు ఏంటో వినడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 10 అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన విడిచిపెట్టేవాడు. నువ్వు విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనంతకు మనమే తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. 1 యోహానులో ఒక మాట చదివే ప్రయత్నం చేస్తాను. 1 యోహాను 2వ అధ్యాయంలో, 1 యోహాను 2వ అధ్యాయము, ఇక్కడ లోకంలో ఉన్నదంతయు 16 నుంచి చదివితే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోను, కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుచును. లోకంలో ఉన్నవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని నుండి వచ్చింది కాదు, తండ్రి చిత్తం కాదు, అది తండ్రి నుండి పుట్టినవి కాదు. మనం దేని కొరకైతే తండ్రిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నామో అది తండ్రి నుండి వచ్చింది కాదు కదండి. దేవుని నుంచి దూరం చేసేది ఏది కూడా తండ్రి నుండి వచ్చినది కాదు. ఆయన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్న ఏది కూడా తండ్రి నుండి వచ్చింది కాదు.
దేవుని కంటే ఎక్కువగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఏదైనా కానీ అది తండ్రి నుండి వచ్చింది కాదు. అది ఏదైనా కానీ నీకు సుఖాన్ని ఇవ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అది తండ్రి నుండి వచ్చింది కాదు అన్న విషయము గ్రహించాలి. ఆయన చేతిలో ఉన్నప్పుడే దేవుని చిత్తమును చేసేవాడే నిరంతరము నిలుస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చేయి పట్టుకున్నవాడే నిరంతరము నిలుస్తాడు. ఆయనతో నడిచేవాడే నిరంతరము నిలుస్తాడు. ఆయన ప్రేమను తెలుసుకొని తిరిగి ఆయనను ప్రేమించగలిగిన వాడే నిరంతరము నిలుస్తాడు. ఈ విషయము క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. అందుకనే తర్వాత 18వ వచనాన్ని చదివితే 1 యోహానులోనే 2:18, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కడవరి గడియలో ఉన్నాం మనం. మనల్ని దేవుని చేతిలో నుంచి అపహరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరో వచ్చి మనల్ని ఎత్తుకొని పోతారని అనుకోవడం పొరపాటు. మనం వెళ్తున్న పరిస్థితులలోనే తప్పని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఆ పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయమే మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. ఈ విషయం ఆలోచన చేయాలి. క్రీస్తు విరోధులు వచ్చేవారు అనేక మంది ఉన్నారు. దేవుని నుండి దూరంగా తీసుకుని వెళ్ళేవారు మన చుట్టుపక్కలనే ఉండొచ్చు, లేకపోతే పరిస్థితుల ద్వారానే మనము ఆయనకు దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ విషయము మీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి అని ఆయన 20 వచనంలో ఆయన ఒక మాట అంటారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అభిషేకించబడిన వారము మనము. ఆ విషయం మనకు కూడా తెలియాలి. క్రీస్తు వారు అభిషేకించబడిన వారు కదా. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో మనకు తెలుసు. తండ్రి చిత్తమును చేయడానికి తండ్రి ఆయనను అభిషేకించి పంపించినట్టుగా మనకు లూకా 4:18 కానీ అపోస్తలుల కార్యాల్లో కూడా చూస్తాం. ఆయన తండ్రి చేత అభిషేకించబడి సత్క్రియలు చేసెను అని 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల్లో లూకా 4:18 ఆయన అభిషేకించబడిన వాడు కదా. సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని చిత్తం చేయడానికి అభిషేకించబడి ఈ లోకంలోకి వచ్చాడు. అభిషేకించబడిన క్రీస్తు వారిని వెంబడిస్తున్న నీవు నేను మనము ఆయన శరీరంలోని భాగాలము అయినప్పుడు ఆయన అభిషేకము నీలో నాలో నిలిచి ఉంటుందా ఉండదా? ఆయన అభిషేకము మన మీద కూడా ఉంటుందా ఉండదా? మనము అభిషేకించబడిన వారము. అభిషేకము అంటే అర్థం ఏంటి? ఒక పని నిమిత్తము ఏర్పాటు చేయబడిన వారము అని అర్థం. ఆ పని మాత్రమే చేయాలి, వేరే పని చేయడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? దేవుడు అప్పచెప్పిన పనిని దేవుని చిత్తం చేయడానికి, ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని చేయడానికి అభిషేకించబడి అనాయింటెడ్ అన్నమాట. ఎందుకు వచ్చారు అని అంటే దేవుని పని చేయడానికి. అయ్యా నేను నీ పని సంపూర్తి చేసి నేను మహిమపరిచాను అంటాడు. ఆ పనిని కంప్లీట్ చేయడానికి వచ్చాడు. మనము కూడా అభిషేకించబడిన వారమైనప్పుడు మనకు కూడా ఒక పని ఉంది. ఆ పనిని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. కంప్లీట్ చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అభిషేకము ఏం చేస్తుంది అని అంట, అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అన్నీ మనకు తెలిసి ఉండాలి, మనము గ్రహించగలగాలి. తండ్రి చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఆయనకు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే ఆయనకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం? ఇది మనకు అర్థమైపోవాలి. ఏది తెలియచేస్తుంది? ఒకవేళ మనము అభిషేకించబడిన వారమే అయితే, ఆయన శరీరంలోని భాగాలమే అయితే, ఈ అభిషేకము నీ మీద నా మీద నిలిచి ఉంటే మనకు అన్నీ కూడా అర్థమైపోతాయి. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం అవ్వాలి, ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం అవ్వాలి, మన ప్రవర్తన ఏంటో మనకు అర్థం అవ్వాలి కదండి. ఇది అభిషేకం చేసే పని. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన శరీరంలోని భాగాలమేనా? మనము అభిషేకించబడ్డామా? ఆయన శరీరముతోనే అంటుకట్టబడి ఉన్నామా? లేకపోతే దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? కిందికి వచ్చినప్పుడు కూడా 20 ఏళ్ళలో
అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారు. మీకు ఎవరు చెప్పాల్సిన అవసరంలా కదండి. ఇది నువ్వు సరిగా చేయట్లేదు, సరిగా చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు ఆత్మీయునిగా జీవించట్లేదు, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, ఇవన్నీ ఒకటి చెప్పాల్సిన అవసరంలా మనకి. ఎందుకు? మనం విశ్వసించిన తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, ఆటోమేటిక్గా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన తర్వాత, ఆయన శరీరంలోని భాగాలుగా మార్చబడిన తర్వాత మనకు కొన్ని విషయాలు అర్థమవ్వాలి. మనం అభిషేకించబడిన వారమనే విషయం మనకు అర్థమైనప్పుడు మనం చేసే పనులు కూడా ఆ విధంగానే ఉండాలి కదా. ఒక రాజకుమారుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఎక్కడ ఉంటాడు ఆయన? రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. వెళ్ళి వీధిలో ఆడుకునే ప్రయత్నం చేయడు కదా. మురికి గుంటలోకి వెళ్ళడు, మురికి కాలువల వద్ద ఆడుకోడు, పిచ్చి పిచ్చి పనులు చేయడు. ఏ విధంగా అయితే రాజకుమారుడు పెరిగాడో ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. మనం ఎవరం ఇప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ఈ అనాయింటింగ్ అనేది మన మీద ఉందా లేదా? ఉంది అని అంటే మన ప్రవర్తన వేరేదిగా ఉంటుంది. ఆయనకు తగినట్టుగా ఉంటుంది, తండ్రికి తగినట్టుగా మన ప్రవర్తన ఉంటుంది, పరలోకానికి తగినట్టుగా మన ప్రవర్తన, మన ఆలోచన ఉంటుంది. ఈ అభిషేకం ఆ పని చేస్తుంది. ఆ భయం నాకు ఉంటుంది. యాక్చువల్గా ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు ఆ భయం నాకు ఉంటుంది. ఆ కుమారుడు చెయ్యి విడిపించుకుని వెళ్ళాడు, తర్వాత వచ్చిన తర్వాత ఏముంటుంది ఆ కుమారునికి? మళ్ళీ కిందికి దిగడానికి ఇష్టపడతాడా? ఇష్టపడట్లా. ఎందుకు ఇష్టపడట్లా? కిందికి దిగితే ఏం జరుగుతుందో తెలుసు తనకి కదా. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆయన నుంచి దూరంగా పోతే ఏమవుతుందో నాకు అర్థం అవ్వాలి. ఆ బాండేజ్ అనేది మనకు అర్థం అవ్వాలి. అది మనం బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు తండ్రికి కుమారునికి, తండ్రికి కుమార్తెకు ఉన్న సంబంధం ఏదైతే ఉందో దానిని స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. విడిపించుకునే ప్రయత్నం కాదు, ఆయన చేయిని విడిపించుకునే ప్రయత్నం కాదు, దూరంగా వెళ్ళే ప్రయత్నం కాదు. ఆలోచన చేద్దాం. మనల్ని ఒకరు చెప్పాల్సిన అవసరంలా ఇంకొకరు మనల్ని నడిపి, ఒక మనిషి లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనల్ని సరిచేయాల్సిన అవసరంలా మనంతకు మనకే తెలిసి ఉండాలి. ఎలా తెలుస్తుంది? ఈ అభిషేకము మీకు అన్నిటినీ బోధిస్తుంది, తెలియచేస్తుంది కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనుషులు కాదు మనల్ని చెప్పాల్సింది, నడిపించాల్సింది దేవుని వాక్యము. తండ్రి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు? మన చెయ్యిని ఆయన చేతిలో ఉంచినప్పుడు, విడిపించుకునే ప్రయత్నం చేసినప్పుడు కాదు కదండి. మన చెయ్యి ఆయన చేతిలో ఉన్నంత వరకు మనల్ని తాకడానికి కుక్క వస్తుందా? అప్పుడు ఏ ట్రాఫిక్లో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాడా? మనం ఇంకా రోడ్డు మీద నడవం, అప్పుడు ఇంకా ఆయన ఒళ్ళో ఉంటాం అప్పుడు కదా. తండ్రి ఒళ్ళో ఉన్నప్పుడు మనల్ని తాకగలిగిన వారెవరున్నారు? ఆయన చేతిలో నుంచి అపహరించగలిగిన వాడెవరున్నారు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మన జీవితాలకు క్షేమాన్ని ఇవ్వడానికే. తప్పిపోయిన కుమారుని కంట్రోల్ చేసేది ఆ కుమారునికి ఉన్న దుర్వ్యసనాలను బట్టి. ఒకవేళ తండ్రి ఇలా ఉండకూడదు నాన్న, ఇలా చేయకూడదు అని ఒకవేళ అని ఉండొచ్చేమో, కానీ అలా అని ఉండకపోయి ఉంటే ఆ కుమారుని పరిస్థితి ఏమయ్యేది కదండి. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం, చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అందుకు చక్కని మాట అండి. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నువ్వు బ్రతుకుతావు. మనము బ్రతకాలి.
నిత్యత్వములో మన నిత్యత్వాన్ని మనం సంపాదించుకోవాలి. యుగయుగములు ఆయనతో పాటు ఉండాలి, క్షేమంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుతావు. దేనికోసం ఆయన ఆజ్ఞలు ఉండేది, ఆయన కట్టడలు ఉండేది, ఆయన మార్గాలను బోధించే ప్రయత్నం చేసేది. ఇది చేయకు, అది చేయకు అని ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఎవరి కోసం చెబుతూ ఉన్నాడు? బ్రతకడానికి, మన కొరకే అది కదండి. మనము బ్రతకడానికి ఆయన ఈ మాటలన్నీ, ఈ ఆజ్ఞలన్నీ రాయించాడు, ఈ మార్గాలనన్నీ బోధిస్తున్నాడు, ఈ కట్టడలను చెబుతూ ఉన్నాడు. తండ్రి ఎందుకు చేపట్టుకున్నాడు? విడిచిపెడితే ఏదో అవుతుంది మనకి. విడువక కృప చూపిస్తున్న ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆయన ఆజ్ఞలు మనల్ని ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కాదు, మన క్షేమం కొరకే. ఆయన మార్గాలు మన క్షేమం కొరకే, ఆయన మాటలు మన క్షేమం కొరకే. 5వ అధ్యాయంలో జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. మరిచిపోవడానికి కాదండి. మనము ప్రతిరోజు కూడా దేవుని వాక్యం వింటున్నాం. మీరు రెగ్యులర్ బైబిల్ స్టడీలో లేకపోతే డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు సాధారణంగా, లేకపోతే ఏదో చదవాలంటే చదవడం కాదు, కానీ ఆయన మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు? అందులో నాకు బ్రతుకు ఉంది, అందులో నాకు జీవం ఉంది కదండి. 13వ వచనంలో ఆ మాట చూస్తాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొంది ఉండుము. దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి, మనల్ని బ్రతకనిస్తాయి, మన క్షేమాన్ని కోరుకుంటాయి. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోనే ప్రయత్నం చేయొద్దు. ఆయన చేయి విడిపించుకునే ప్రయత్నం చేయొద్దు. విడిపించుకున్నామా, శత్రువు ఉన్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. అందుకనే చాలా కాలం కిందట, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ప్రేమించేశాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళేంత వరకు కూడా ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. వస్తావేమో, తిరిగి వస్తావేమో అని. నీ క్షేమం కొరకే. ఒకవేళ నువ్వు తిరిగి రావాలంటే నీ క్షేమం కొరకే. ఆయనకేదో నువ్వేదో ఉపకారం చేస్తున్నావు అని కాదు. ఆయన తిరిగి రావడం వలన ఆయనకేదో మనం ఏదో ఆస్తిపాస్తులు ఆయనకి ఇస్తున్నామని కాదు. ఆయనకేమి తక్కువ కాల. దూరంగా వెళితే నాకు నష్టం అవుతుంది, నీకు నష్టం అవుతుంది. చిన్న కుమారుడు దూరంగా వెళ్ళి ఎవరి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు? ఎవరికి నష్టం జరిగింది? కుమారునికి నష్టం జరిగింది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. అయితే ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. నువ్వు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. అది క్షేమం కాదు. దేవుని ఆజ్ఞలు మనకు జీవాన్ని ఇవ్వడానికే, దేవుని మాటలు మన కొరకే. అవి గట్టిగా పట్టుకోవడానికి, హృదయములో పట్టుదలతో గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని చేతిని పట్టుకొని మన జీవితకాలం అంతా జీవించే ప్రయత్నం చేద్దాం. ఏ అపాయం కూడా నీ గుడారము సమీపించదు. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.